వరకు అక్కడ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వస్తే చాలు విజయం సునాయాసం అనుకున్నారు. హస్తం పార్టీ అభ్యర్థి ఎంపీ అయిపోయినట్టే అని లెక్కలు వేసుకున్నారు. గెలుపు ఎప్పుడో ఖాయమని భావించారు. ఇక మెజారిటీ కోసమే పోటీ అన్న నాయకులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి పట్టున్నా ఇంకా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణమేంటి? అక్కడ గెలుపు బాధ్యతలు చూస్తున్న ఇన్ఛార్జిపై మరింత భారం పడిందా? ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం, పోటీలో ఉన్న అభ్యర్థి ఎవరు? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఆచితూచి అడుగులు వేసింది. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మొదటి జాబితాలోనే నల్లగొండ సీటును సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి కేటాయించింది. థర్డ్ లిస్ట్ లో భువనగిరి ఎంపీ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చింది. అయితే ఈ స్థానం నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంతో ఇక్కడ వారి సపోర్ట్ ఉన్నవారికే గెలుపు సాధ్యమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ పార్టీ బలంగా ఉంది. ఒక్క జనగామ నియోజకవర్గం మినహా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టికెట్ ఎవరికొచ్చినా సునాయాసంగా విజయం సాధించవచ్చనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది. అయితే మొన్నటిదాకా దాదాపు గెలుపు ఖాయం, ఇక మెజారిటీ కోసమే పోటీ అనుకున్న భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సీటు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మొదటిగా భువనగిరి పార్లమెంటుకి ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ నాయకత్వం. ఏమైందో ఏమో గాని ఆ తర్వాత ఈ నేతను సికింద్రాబాద్ సమన్వయకర్తగా నియమించి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి బాధ్యతలు అప్పగించింది హస్తం పార్టీ అధినాయకత్వం. దీంతో భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పైనే ఉన్నాయి. భువనగిరి ఎంపీ టికెట్ కోమటిరెడ్డి బ్రదర్స్ కోట్రీలోని వారికే వస్తుందని అంతా భావించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సీటును బీసీలకు కేటాయించాలని పార్టీ దృష్టికి తెచ్చారు. కొందరు కార్యకర్తలు తన సతీమణి లక్ష్మిని పోటీ చేయాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. అధిష్టానం ఆదేశిస్తేనే పోటీ గురించి ఆలోచిస్తామని చెప్పిన సందర్భాలున్నాయి. కానీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. సీటు ప్రకటించిన నాటి నుంచి ఈ నేత నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కలుస్తున్నారు. అయితే ప్రతికూల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పెద్దలు చామల గెలుపు బాధ్యతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పెట్టి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. చామల గెలుపులో ఎదురయ్యే అడ్డంకులు తొలగేలా అందరినీ సమన్వయం చేసిన రేవంత్ నామినేషన్ తేదీని సైతం ప్రకటించారు. అయితే చామల గెలుపును అంత ఈజీగా తీసుకోవద్దని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చెప్పడంతో రాజగోపాల్ రెడ్డిపై మరింత భారం పడినట్టయింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో అక్కడ ఎంపీని గెలిపిస్తేనే భవిష్యత్ రాజకీయాల్లో తాను కీలకంగా మారే ఛాన్స్ లేకపోలేదన్న అభిప్రాయం ఈ నేతల్లో వ్యక్తమవుతోంది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. దీంతో చామలను గెలిపిస్తేనే కోమటిరెడ్డి బ్రదర్స్ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందని వారి అనుచరులు భావిస్తున్నారు. ఈ నేతల గెలుపు బాధ్యత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనే ఎక్కువగా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉంది. ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. అనుకూలంగా ఉన్న ఈ పరిస్థితులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి మరి.